నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన ఐబొమ్మ రవి గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా మారిమోగిపోతున్న పేరిది ఒకవైపు టికెట్ రేట్లు థియేటర్లలో భారీగా ఉండే తినుబండారాల రేట్లు చూస్తే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి రావాలంటే 3 నుంచి 4,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదే పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లే ఒక్కొక్కటి 2,000కు పైగా అమ్ముతున్నారు కుటుంబానికి అంటే 10,000 రూపాయలకు పైగానే ఖర్చు చేయాలి డబ్బున్న వాళ్ళైతే పర్లేదు మరి పేదల సంగతి ఏంటి ఐబొమ్మ పైరసీ సైట్లో ఉచితంగా సినిమాలకు అలవాటు పడిన వారు థియేటర్లకు వెళ్లడం లేదు దీంతో నిర్మాతలు నష్టపోతున్నారు రవి అరెస్టుతో దేవుణ్ణి అరెస్టు చేశారని కొందరు అంటుంటే ఇంకొందరేమో రవికి తగిన శాస్తి జరిగింది అని అంటున్నారు మరి ఎవరి వాదన కరెక్ట్ రవి హీరోనా విలనా దీనిపై ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే సినిమా ప్రపంచంలో ఐబొమ్మ రవికుమార్ను కొంతమంది రాబిన్ హుడ్ లా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఇలాంటి పోలిక పూర్తిగా తప్పు ఎందుకంటే సినిమా పైరసీని సమర్థించడం అంటే దోపిడీని సమర్థించినట్టే ఒక సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుంది తెరపై కనిపించేది హీరో హీరోయిన్ మాత్రమే తెర వెనుక నడిపించేది దర్శకుడు నిర్మాత మాత్రమే కానీ ఒక సినిమా కోసం పనిచేసేవారు వేల మంది ఉంటారు నిర్మాత ఒక్కరే అయినా ఆయన పెట్టుబడితో చాలా మందికి ఉపాధి కలుగుతుంది అలాంటి సమయంలో సినిమా రిలీజ్ కి ముందే లీక్ అయితే వందల మంది కష్టం వృధా అవుతుంది నిర్మాతకు భారీ నష్టం వస్తుంది ఒక సినిమా నష్టపోతే తదుపరి సినిమాలు కూడా ఆగిపోతాయి ఆ ప్రాజెక్ట్ లో పనిచేయాల్సిన చాలా మంది పనులు కోల్పోతారు వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయి పైరసీతో రవికుమార్ ఎవరి కడుపు నింపలేదు తన లాభం కోసం సినిమా యజమానులను పనిచేసే వందల మందిని నష్టపరిచాడు అందుకే ఇప్పుడు ఇలాంటి తప్పు పనులను చేసేవారిని హీరోలా చూపించడం సమాజానికి కూడా తప్పుడు సంకేతాలే ఈ రోజుల్లో బంగారం రేట్ రోజు రోజుకి పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఐబొమ్మ రవి బంగారం షాపులు పగలగొట్టి పేదలకు పంచగలడా అది దొంగతనమే కదా అలానే సినిమా తీసిన వారి శ్రమను పెట్టిన డబ్బును దోచుకోవడానికి కూడా ఎవరికి హక్కు లేదు పైరసీకి మద్దతిస్తున్న వారు తమకు నష్టం జరిగితే ఈ విషయం ఎంత పెద్ద తప్పో అప్పుడు తెలుసుకుంటారు మీ జీతం మీ శ్రమను ఎవరైనా దోచుకుని పేదలకు పంచితే అతన్ని మీరు రాబిన్ హుడ్ అంటారా నిజంగా ఇది ఎవరి బ్యాంక్ అకౌంట్ నుంచైనా డబ్బులు కొట్టేసి పేదలకు పంచినా అది కూడా మంచి పని కాదు అది కూడా దొంగతనమే ఇలా తప్పు పనులు సమర్థిస్తే సమాజంలో దొంగతనాలు పెరుగుతాయి ఎవరి కష్టాన్నైనా సరే దోచుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం కాదు పైరసీ కూడా అదే తరహా నేరం దాన్ని మంచిదిగా చూపడం సమాజానికి ప్రమాదకరం ఐబొమ్మ రవి చేసిన పైరసీ వల్ల నష్టపోయింది పెద్ద సినిమాలు మాత్రమే కాదు చిన్న చిన్న సినిమాలను కూడా అతడు పైరసీకి గురి చేశాడు కొన్ని సినిమా టికెట్ రేట్లు కేవలం 50 రూపాయలే ఉన్నా వాటిని రవి లీక్ చేసి నిర్మాతలను నష్టపరిచాడు సాధారణ థియేటర్లలో టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయి లగ్జరీ ఏసీ థియేటర్లలో సౌకర్యాలు ఎక్కువగా ఉండడంతో రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి అయితే రిలీజ్ రోజే సినిమా చూడకపోతే పెద్ద నష్టమేం కాదు 2 రోజులు ఆగి రేట్లు తగ్గినప్పుడు చూసినా కూడా పోయేదేముంది ఐబొమ్మ రవి వల్ల నష్టపోయేది నిర్మాతలు మాత్రమే కాదు వారి మీద ఆధారపడే వేలాది మంది సినీ కార్మికులు కూడా లైట్ బాయ్స్ టెక్నీషియన్స్ డ్రైవర్లు సెట్లో పనిచేసే కార్మికులు వీళ్ళందరి జీవనం సినిమాల మీదే నడుస్తుంది టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని నిర్మాతల మీద కోపం పెంచుకుని ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను సపోర్ట్ చేయడం న్యాయమా వేలాది మంది పొట్టకొట్టడం న్యాయం ఎలా అవుతుంది థియేటర్లలో తినుబండారాల రేట్లు ఎక్కువగా ఉండడంపై కంప్లైంట్ చేయడం పూర్తిగా సమర్థనీయం 10 రూపాయల పాప్కార్న్ ను 1000 రూపాయలు అమ్మడాన్ని ఎవరూ సమర్థించరు దీనిపై అధికారికంగా చర్యలు తీసుకోవాలి కానీ ఈ కారణంతో పైరసీని న్యాయంగా చూపించడం మాత్రం పూర్తిగా తప్పు పైరసీ ఎవరు చేసినా నేరమే అది సమాజానికి సినిమా పరిశ్రమకు వేలాది కార్మికుల కుటుంబాలకు నష్టం చేస్తుంది అందుకే పైరసీ మద్దతు ఇవ్వడం కాదు దాన్ని నిలిపివేయడానికి మనమందరం కూడా బాధ్యతగా ఉండాలి ఇప్పుడు మీరే ఆలోచించండి ఐబొమ్మ రవి హీరోనా విలనా అన్నది